హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. నీళ్లు నిధులు నియామకాలు అను పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గురించి కొంతమంది తుచ్చులు చరిత్ర తెలియని నీచ బుద్ధి కలవారు వంకర మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఏంటిదంటే వాళ్ళ ఇల్లుని సరి చేసుకోలేరు, పక్కవాడి ఇల్లు మీద మాత్రము నీది అలా ఉంది ఇలా ఉంది అని చెప్పి దుమ్మెత్తిపోయడానికి రెడీగా ఉంటారన్నమాట. ఓకే. ఇంకొకటి ఏంటిదంటే తెలంగాణ అండ్ ఆంధ్ర మధ్య జరుగుతున్న ఇష్యూ తెలిసింది. అది ఎవరు స్టార్ట్ చేశారు? ఎందుకు స్టార్ట్ చేశారు? అది మానిపోయిందా లేదా అనే విషయం కూడా తెలుసు. మాక్సిమం దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. కొంతమంది ఉన్మాదులు మాత్రము వీళ్ళు వాళ్ళ ఇంటిని సరి చేసుకోలేరు గానీ తెలంగాణలో ఉన్నది వాళ్ళు వీళ్ళు అని తెలంగాణ వాళ్ళ మీద పడి ఏడవడానికే వీళ్ళ బతుకు అనేది సాగుతుందన్నమాట. ఓకే. ఇంకా కూడా ఏంటిదంటే ఇక్కడ చాలా రకాల పార్టీలున్నా, చాలా రకాల మనస్తత్వాలున్నా వాళ్ళందరి కోరిక ఒకటే. మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడి సాధించుకున్నారు. వీళ్ళేమంటున్నారంటే అసలు తెలంగాణ అనేది పోరాటాల గడ్డేనా? ఆ పోరాటాలు చేసింది కూడా తెలంగాణ వాళ్ళ లేకపోతే ఆంధ్ర వాళ్ళ అని ఆ చరిత్రను కూడా తిరగరాసేయాలనే దిక్కుమాల ఆలోచనలు పెట్టుకుని ఉన్నారనమాట. ఈ సో కాల్డ్ జర్నలిస్టులు ఎలా తయారవుతున్నారంటే చదవక ముందు కాకరకాయ, చదువుకున్న తర్వాత కేకరకాయ అన్న చందాన మారిందనమాట వీళ్ళకి. వీళ్ళకి చరిత్ర తెలుసో తెలియదో లేకపోతే వినేవాళ్ళు ఆ చరిత్ర మళ్ళీ చదవరు అని అనుకుంటారో తెలియదు కానీ నోటికి ఏదొస్తే అది ఎంత అబద్ధాలైతే అంత అబద్ధాలు వెనక్కి తిరిగి చూసుకోకుండా మాట్లాడేస్తారనమాట. ఇక నేను మాట్లాడబోయే విషయము ఎవరైతే తెలంగాణ మీద పడి ఏడుస్తున్నారో వాళ్ళని ఎండగట్టడానికి ఈ ఎపిసోడ్ కొంచెం లెంగ్తీగా ఉంటుంది. బట్ స్టే ట్యూన్డ్ అండి. ఇక్కడ నేను మాట్లాడబోయేది ఆంధ్ర వాళ్ళు వేరు, తెలంగాణ వాళ్ళు వేరు అని నేను విడగొట్టడానికి మాట్లాడలేదు. ఎవరి దారి వాళ్ళది అయిపోయింది. ఎవరి పొయ్యి వాళ్ళు పెట్టుకున్నారు, ఎవరి వంట వాళ్ళు చేసుకుంటున్నారు. చేసుకుంటున్నప్పుడు మనం పక్క వాళ్ళ ఇంట్లో దూరి చూడాల్సిన అవసరం ఏముంది? లాస్ట్ టైం జరిగిన ఇష్యూ తెలిసే. మన ప్రొఫెసర్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్యన జరిగిన ఇష్యూ తెలుసు. ప్రొఫెసర్ గారు నేను మాటలు వెనక్కి తీసుకుంటున్నా అన్నారు. జనసేన వాళ్ళు యాక్సెప్ట్ చేశామన్నారు. బట్ ఈ మధ్యలో ఉండే ఈ పిల్ల పొడంకాయలు రెచ్చిపోయిన తీరు మనకు తెలుసు. వాళ్ళు పెట్టిన కామెంట్స్ చూస్తుంటే రక్తం మరిగిపోతుందన్నమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపిస్తే వాళ్ళ ఎడమకాలు చెప్తూ కొడతారు వాళ్ళని, ఎవడైతే ఆ చెత్త కామెంట్స్ పెట్టారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఈ సో కాల్డ్ సీనియర్ జర్నలిస్టులు. ఎందుకంటే ఆ బుర్రలో పెన్ను ఉంటుందన్నమాట వీళ్ళకి. చరిత్ర మాకే తెలుసు అని చెప్పేసి సోది కవులు చెప్తూ ఉంటారు. లక్షల లక్షల పుస్తకాలు చదివేమంటారు. బట్ దేనికి? ఆ చరిత్రను ఒక బుర్ర కథలో మార్చేసి చెప్పడానికి ముందుంటారు అనమాట. ఒక సామ్రాజ్యం పేరు పెట్టుకుని ఆ సామ్రాజ్యమే నాదని బిర్రవీగిపోతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఈ సో కాల్డ్ జర్నలిస్ట్. ఏమేమంటుందంటే ఎవడురా మీలో మేధావులు అని అంటున్నావు. ఓకే. నిన్ను ఎవరు అని పక్కన ఇంకొక అక్షరం జాయిన్ చేసి నువ్వు అనంటే ఏం చేస్తావు? నువ్వు తలక్కడ పెట్టుకుంటావు నువ్వు. తెలంగాణ పోరాటాల గడ్డ కాదు అని అంటున్నావు. అదే మాట ఇక్కడికి వచ్చి మాట్లాడారు అనుకోండి చెప్పు తీసుకొడతారనమాట. ఎందుకంటే ఇది పోరాటాలకు పొరిటి గడ్డ. నరనరాన పౌరుషం ఉండే రక్తం తెలంగాణ వాళ్ళది. ఇక మీలాగా మర్యాద లేకుండా ఇలానే ఎవడురా మీలో మేధావులు అంటున్నావు కదా, అలాగా మర్యాద లేకుండా మాట్లాడే సంస్కారం తెలంగాణ వాళ్ళది కాదు. ఒకవేళ నీకు నేర్పించారేమో, నీ ఎథిక్స్ నీకు నేర్పించాయేమో, బట్ తెలంగాణ గడ్డ అలా నేర్పించలేదు. ఇంకొక మాట అంటారు లాస్ట్ టైం మాటలు మాట్లాడలేదంటే ఆ ముందు మాటలేంటో విను. ఏ మాట కన్నారో ఆ మాటకి వినాలి ఒకసారి. ఇంకేమంటుందంటే మీ ఇంటిని మీరు చక్క పెట్టుకోండి ముందు అని అంటుంది. తెలంగాణ ఇంటిని ఎలా చక్క పెట్టుకోవాలో తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు. 10 ఏళ్లకు పైగా కట్టుకోలేదు, ఇంకా మీ ఇల్లు సంగతి ఏంటో చూసుకో అంటే అప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు? ఇక ఎవరైతే మేమే తెలంగాణని బాగు చేసాం అని విర్రవీగుతున్నారో వాళ్ళ కొంపలు కూడా ఇదే తెలంగాణ గడ్డ మీద ఉన్నాయి. అదే మాట అంటే ఏం చేస్తారు మీరు? ఇక ఏమనంటే నేను తెలంగాణ కోడల్ని నేను మాట్లాడే హక్కు లేదా అని అంటారు. కోడలు అత్తారింట్లో ఉండాలనుకుంటా, మరి ఇల్లరికం పట్టుకోబోయారా? ఆ మాట నేనంటే తట్టుకోగలవా నువ్వు? అసలు నీ న్యూస్ ఛానల్ ఎక్కడుంది? ఇక్కడికి వచ్చి ఉద్దేశాలు మొదలు పెట్టింది ఎవరు? దాన్ని కంటిన్యూ చేస్తుంది ఎవరు? చెవులు కళ్ళు పని చేయట్లేదు అనుకుంటా నీకు. సపరేట్ ఆంధ్ర కావాలి అని అన్న వాళ్ళు కూడా మీ వాళ్ళే. మరి వాళ్ళ సంగతి ఏంటిది? మొన్న తెలంగాణ బీజేపీ మీద పడ్డావు, ఇప్పుడు జనసేన తీర్థం పుచ్చుకున్నావు. మరి ఏంటి కథ? మీకేమైనా ఆఫర్ ఇచ్చారా? ఈ సో కాల్డ్ జర్నలిస్టు కొన్ని కమ్మనైన మాటలు మాట్లాడుతుంది. నువ్వెంత కమ్మనైన దానివంటే ఒక పండగని ఒక కులానికి అంటగట్టేసిన కమ్మనైన మనిషివు నువ్వు. ఈమె మాట్లాడే మాటలు ఒకసారి వినండి. ఎంత విద్వేషాన్ని రెచ్చగొడుతుందంటే ఈమె. గొడవ స్టార్ట్ అయింది కరెక్టే, గొడవ సద్దుమణిగిపోయింది.
అది పని చేయదు నీకు. ఎందుకంటే నీకు వేరే టాపిక్ ఏమి లేదు కాబట్టి ఎప్పుడు పక్క వాళ్ళ మీద పడి ఏడుద్దామా అని చెప్పేసి కూర్చుంటావు నువ్వు. హ్మ్. ఏపీలో అన్ని జరుగుతున్నాయి. ఒక్కదాని గురించి మాట్లాడవే నువ్వు? నోరు పెగలదా నీకు? సో ఈమెమంటుందంటే ఒకసారి విందాము. వినే ముందు ఇక్కడ టాపిక్ స్టార్ట్ చేసింది వేరు. ఆ టాపిక్ ఏంటిదంటే ఈ కమ్యూనిస్టుల వైపు మళ్లించేస్తదన్నమాట. ఎందుకంటే ఈవిడికి మంట కమ్యూనిస్టులంటే. ఎందుకంటే ఎప్పుడు మన బత్తాయి పార్టీకి ఎగైనెస్ట్ గా ఉంటారు కదండీ! అందుకనే ఈవిడికి కోపం అన్నమాట. విద్వేషం. నిజాలు మాట్లాడకూడదు. నిజాలు మాట్లాడితే మనకి ఎర్ర పుండు మీద కారం జల్లినట్టు ఉంటుందన్నమాట. ఆ! ఈవిడ లక్షల పుస్తకాలు చదువుకుంటా నేను టైం వేస్ట్ చేయనని సొల్లు కబుర్లు చెప్పే ఈ కమ్మనైన కుట్టి కొన్ని అబద్ధాలు చాలా కమ్మగా చెప్తుంది. అదేంటో చూద్దాం ఒకసారి. మళ్ళీ తెలంగాణ ఆంధ్ర మధ్య వైషమ్యాలు, తెలంగాణ ఆంధ్ర మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక చోట అగ్గి రాజుకోవడం మొదలైంది. ఈ అగ్గి కాస్త పెద్ద మంటలాగా దావానలలాగా మళ్ళీ ఈ రెండు ప్రాంతాలని భక్షించడానికి ఒక పొలిటికల్ ఎజెండా కోసం కొంతమంది మేధావుల ముసుగులో వాళ్ళ తెలివితేటలని ఈ ప్రజల ఎంత చక్కగా అల్లేస్తుందో. సరే, ఈ అగ్గి రాజుకుంది ఎవరి వల్ల రాజుకుంది? ఆ మాట చెప్పడానికి నోరు రాదా నీకు? ఎవరి వల్ల రాజుకుందో ఏమైందో అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు దానిని ఒక పొలిటికల్ ఎజెండా కింద వాడుకుంటున్నారంట. పొలిటికల్ ఎజెండా కింద వాడుకుని తెలంగాణలోకి వచ్చి మీటింగ్ పెట్టింది ఎవరు? బుర్ర పాడైపోయిందా నీకు? ఎవరి భావజాలాలు ఎవరి మీద రుద్దుతారు? అంటే ఇక్కడ తానా అంటే తందానా అనే బ్యాచ్ మీలాగుంది అని అనుకుంటున్నారేమో. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి బుర్ర అనేది పనిచేస్తుంది. ఓకే, దానిలో ఇంత తట్టడు మట్టి తట్టడు పెండ అనేది ఉండదన్నమాట. ఎవడు ఏది చెప్తే దానికి జయ్యి అని చెప్పేసి వెనక్కి తిరగరు తెలంగాణ వాళ్ళు. ఎవరి భావాలు ఎవరి మీద రుద్దుతున్నారు? ఎవరికి వాళ్ళే ఆలోచించుకునే స్థితిలో ఉన్నారు, చెప్పించుకునే స్థితిలో లేరు మీలాగా. కొంతమంది మేధావుల ముసుగులో వాళ్ళ తెలివితేటలని ఈ ప్రజల మీద వాళ్ళ భావజాలాన్ని రుద్ది ఈ ప్రాంతాన్ని నాశనం చేయడానికి ఒక మూక తయారైంది నువ్వే. ఓ లొడలొడా వాగుతా ఉంటావు. ఇప్పుడు నువ్వు చెప్తేనే కానీ మాకు నిజాలు తెలియవు అనమాట. నీ నిజాలు ఏంటో ఇప్పుడు బయట పెడతాను, విత్ ప్రూఫ్స్ తో సహా బయట పెడతాను. నువ్వు మాట్లాడింది ఏంటో అసలు ఉన్నదేంటో ప్రూఫ్స్ తో సహా బయట పెడతాను. ఇదే తెలంగాణని రక్త తర్పణం చేస్తూ, ఇదే తెలంగాణని పోరాటాల పురిటిగడ్డ అని రేకెత్తిస్తూ, ఇక్కడ ఉన్న యువతల్లో ఉన్న భావోద్వేగాలని రెచ్చగొడుతూ వీళ్ళ మైండ్లు వీళ్ళ బ్రెయిన్లు పాడు చేసి ఇన్నాళ్ల పాటు ఒక ఆట ఆడిన ఆట ఏదైతే ఉందో ఇప్పుడు ఈవిడ మాటల్లో ఏంటిదంటే తెలంగాణలో అసలు పోరాటాలు జరగలేదు, ఆ పోరాటాలు జరిపింది కూడా తెలంగాణ వాళ్ళ కాదు వేరే వాళ్ళు అని చెప్తుందన్నమాట. ఇంకా ఏముంటుందంటే రెచ్చగొడుతున్నారంట. అంటే తెలంగాణ అనేది పోరాటాల పురిటిగడ్డ అని చెప్పేసి రెచ్చగొడుతున్నారని చెప్పేసి చెప్తుంది. ఎవరిని రెచ్చగొట్టారు అంటే మీకంత బుర్రలేని వాళ్ళు అనుకుంటున్నావు తెలంగాణ వాళ్ళు? సరిగ్గా 100 సంవత్సరాలుగా ఉగ్రవాదుల కంటే ఉన్మాదుల కంటే ఈ దేశానికి అన్యాయం చేస్తూ ఈ దేశానికి తీరని ద్రోహం చేస్తూ ఉన్న వ్యక్తులు వ్యవస్థలు భావజాలాలు ఏదైనా ఉంది అంటే అది లెఫ్ట్ ఎకో సిస్టమ్ మాత్రమే. అదే వామపక్ష భావజాలం, అదే కమ్యూనిస్ట్ పార్టీలు. 1925 డిసెంబర్ 26 ఈ డేట్ అయినా మనకు గుర్తుందో లేదో మరి నేను గుర్తు చేస్తా. సిపిఐ పుట్టిన తేదీ ఈ తేదీ 1925 డిసెంబర్ 26. అంటే ఏ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇండియా అనుంది కాబట్టి ఇండియాలో పుట్టింది అనుకుంటారు ఈ జనరేషన్. కాదు, ఎక్కడ పుట్టింది అంటే కజకిస్తాన్ లోని తాష్కెంట్ లో పుట్టింది. ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుందాం. ఏముంటుందంటే ఈమె 1925 డిసెంబర్ 26న ఈ సిపిఐ పుట్టింది అని చెప్తుంది. ఎక్కడ? కజకిస్తాన్ లో పుట్టింది, తాష్కెంట్ అనే ప్లేస్ లో పుట్టింది అని. ఫస్ట్ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఈ సిపిఐ ఎప్పుడు పుట్టిందో మాట్లాడుకుందాము, ఎక్కడ పుట్టిందో మాట్లాడుకుందాము, ఎవరు దీన్ని పుట్టించారో కూడా మాట్లాడుకుందాం మనం. అసలు ఈ సిపిఐ పార్టీ అనేది 1920లో తాష్కెంట్ లో పుట్టింది అన్నట్టు. తాష్కెంట్ అంటే ప్రస్తుతం ఉన్న ఉజ్బెకిస్తాన్ లో ఉంటుంది అన్నట్టు. బట్ ఈవిడ కజకిస్తాన్ అంటుందన్నమాట. ఇది మన తెలివి. ఇంకొకటి ఏంటిదంటే ఈ 1925 డిసెంబర్ 26 అనే డేట్ దేనికి సంబంధించిందంటే ఇండియాలో ఈ సిపిఐని ఎస్టాబ్లిష్ చేసిన రోజు. సో ఏమైతే ఈవిడే కచకచ మాట్లాడిందో ఈ సిపిఐ గురించి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడిందో, ఇండియా అనుంది కాబట్టి ఇది ఇండియాలో పుట్టిన పార్టీ కాదు విదేశాల్లో పుట్టిన పార్టీ అంటుంది. ఆ విదేశం కూడా ఏంటిదంటే కజకిస్తాన్ లోని తాష్కెంట్ లో పుట్టింది అని ఉంటుంది. బుర్ర బుద్ధి ఉండదు నీకు. తాష్కెంట్ అంటే ప్రజెంట్ ఉన్న ఉజ్బెకిస్తాన్ లో ఉంది. మరి కజకిస్తాన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక 1925 డిసెంబర్ 26 అని చెప్తుంది. బట్ ఈ కమ్యూనిస్ట్ పార్టీ అనేది మొదటిసారిగా ప్రారంభించింది 1920 అక్టోబర్ 17న. అది కూడా తాష్కెంట్ లో ఎందుకు ప్రారంభించారు అని అంటే ఇండియాలో బ్రిటిష్ వారి నిఘా ఎక్కువగా ఉండేది. ఎవరైతే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉంటున్నారో వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్టులు చేయడము, ఉరి తీయడం లాంటివి ఉంటున్నాయి కాబట్టి రష్యా కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ మద్దతు పొందడానికి ఈ గ్రూప్ ని ఏర్పాటు చేశారు. దీన్ని స్థాపించింది ఎవరో కాదండి, పక్క దేశం వాడు ఎవడో స్థాపించలేదు. భారతీయ విప్లవకారులంతా కలిసి ఈ సిపిఐని స్టార్ట్ చేశారు.
స్టార్ట్ చేసింది మనోళ్ళే, పరాయి దేశం వాడు ఏం స్టార్ట్ చేయలేదు. ఈ స్టార్ట్ చేసింది కూడా ఎవరు అనుకుంటున్నారు? మానవేంద్రనాథ్ రాయ్, ఎంఎన్ రాయ్, ఇక అబానీ ముఖర్జీ అండ్ మహమ్మద్ షఫీక్ లాంటి భారతీయ విప్లవకారులంతా కలిసి 1920 అక్టోబర్ 17న ఈ సిపిఐని మొదటిసారిగా ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారో చెప్పాను కదండి. బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి విదేశీ గడ్డపై ఉంటూ ఈ గ్రూప్ ని ఏర్పాటు చేశారు. అంటే స్థాపించింది మనోళ్లే, పరాయి దేశానికి సంబంధించింది కాదు కదా. పరాయి దేశంలో పుట్టింది అంటున్నావు కదా, కంబ సిస్టర్. చదువు ఈ హిస్టరీ, నేను పుస్తకాలు చదువుతానంటారు కదా, చదివేదైతే కొంచెం క్లియర్ గా చదువు. ఇక దానిని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసింది 1925 డిసెంబర్ 26న. కన్నతల్లి లాంటి భారతదేశానికి విముక్తి కలిగించాలని చెప్పి విదేశీ గడ్డపై ఉండి విప్లవ సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోల్చాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ భారతీయ వీరులంతా తాష్కెంట్ చేరి, కజకిస్తాన్ లో కాదు, ఉజ్బెకిస్తాన్, అక్కడ ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు పునాది వేశారు. ఈ విప్లవకారులంతా అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే 1917లో రష్యాలో బోల్షెవిక్ విప్లవం జరిగింది. లెనిన్ ఒక ప్రకటన చేశారు, ప్రపంచంలో బ్రిటిష్ వలసలో నలిగిపోతున్న దేశ విప్లవకారులందరికీ కూడా రష్యా సహాయం చేస్తుంది అని ఒక పిలుపిచ్చారు. దీనితో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడానికి మనకేదన్నా సహాయం దొరుకుతుందేమోనని చెప్పేసి వీళ్ళంతా అక్కడికి వెళ్ళి దీనిని ఏర్పాటు చేశారు. బిగినర్స్ మిస్టేక్ ఉండకూడదు. ఏ ఇయర్ లో పెట్టారో తెలియదు, ఎక్కడ పెట్టారో తెలియదు, వేరే దేశాన్ని తీసుకొచ్చి వేరే దేశంలో కలిపేద్దాం. మందే కదా సొంతగడ్డది. ఇండియా అని పేరు పెట్టిన తర్వాత ఆ దేశంలో పుట్టాలా లేదంటే పరాయి దేశంలో పుట్టాలా? ఇంకేమి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుందంటే, పేరులో ఇండియా ఉన్నప్పుడు ఇండియాలో పుట్టాలి తప్ప పరాయి దేశంలో పుట్టాలి కదా అని అంటే చెప్పాను కదా. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి భయపడి, వాళ్ళ అరెస్టులకు భయపడి వీళ్ళంతా భారతీయ విప్లవకారులంతా కలిసి తాష్కెంట్ కి వెళ్లి పెట్టిన పార్టీ ఇది. తాష్కెంట్ లో పెట్టినంత మాత్రాన ఆ గడ్డకు పుట్టిన పార్టీ అవ్వదు కదా. ఈ పార్టీ మొదలు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన వాళ్లే కదా. ఆ మాత్రం బుద్ధి బుర్ర ఉండదా నీకు? ఇకేమి చెత్తవాగుడు వాగుతుందంటే, పరాయి దేశంలో పుట్టిన పార్టీ మన దేశానికి ఏమి చేస్తుంది? మన దేశాన్ని పాడు చేయడానికి పరాయి దేశంలో పుట్టిందంటే ఇలా చెత్తవాగుడు వాగితే మాత్రం చెంప పెట్టుకు మామూలుగా కొట్టారనమాట. దాన్ని స్టార్ట్ చేసిందే మన వాళ్ళు. ఇష్టం వచ్చినట్టు మొరగకూడదు. ఈ పరాయి దేశంలో పుట్టొచ్చిన పార్టీ ఇప్పుడు వచ్చి నీతి కథలు చెబుతారు. ఈ పార్టీ భావజాలాన్ని నింపుకున్న ఈ సూడో స్వయం ప్రకటిత మేధావులుగా చలామణి అవుతూ ఉంటారు. ఈ ప్రొఫెసర్లు అని పేరు పెట్టుకొని మేధావులుగా ఈ భావజాలాన్ని నింపుకొని వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళని అసలు మేధావులు అన్నది? అసలు నిన్నెవరు జర్నలిస్టులు అన్నారు? ఫస్ట్ నీకు నువ్వు పేరు తగిలించుకున్నావు కదా, నిన్నెవరైనారు జర్నలిస్ట్ అని? ఎవడు రా అని మాట్లాడుతున్నావు. ఎవరు అని పక్కన ఇంకొక వర్డ్ పెడితే ఏమవుతావు నువ్వు? తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? అది పుట్టింది కజకిస్తాన్ అని అంటున్నావు, పుట్టింది ఉజ్బెకిస్తాన్ లో, పెట్టింది కూడా మన వాళ్ళే అని అంటున్నా. ఆ విషయాన్ని కూడా ఎందుకంత గట్టిగా చెప్పి అబద్ధంగా మార్చేయాలని అనుకుంటున్నావు? నువ్వు చెప్పిందే తప్పు, నువ్వు చెప్పిన తప్పుని మేము ఒప్పుకోవాలన్నమాట. ఇక అన్నది 1952 జనరల్ ఎలక్షన్స్ లో జయసూర్య నాయుడు అనే పేరుని నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. ఎవరి జయసూర్య నాయుడు? ఇదే వామపక్ష భావజాలానికి ఆకర్షితులై ఇదే పార్టీలో ఒక పవర్ఫుల్ వ్యక్తిగా, శక్తిగా ఎదిగిన వ్యక్తి. మన సరోజినీ నాయుడు గారి కుమారుడు. చిత్తూరు జిల్లాకి సంబంధించిన బలిజ నాయుడు. ఇదే తెలంగాణలో ఆయన వామపక్ష పార్టీ ఆ రోజు బ్యాన్ లో ఉండడం వల్ల ఎన్నికల్లో పోటీ చేసే అర్హతని ఈ వామపక్ష పార్టీలకి సిఐఏ లాంటి కుట్రలతో కుట్టేయడం వల్ల అప్పుడు ఇక్కడ జయసూర్య నాయుడు పీడిఎఫ్ అనే పార్టీ పెట్టారు. ఈ వర్డ్ గుర్తు పెట్టుకోండి. పీడిఎఫ్ అనే పార్టీని పెట్టింది జయసూర్య నాయుడు అని చెప్పేసి ఎంత పచ్చిగా అబద్ధం ఆడుతుందంటే, ఇక కుల పిచ్చి పేర్లో ఉంది కదండి. సో కుల పిచ్చి అనేది నెత్తిరెక్కేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు అనమాట. ఫస్ట్ ఈ పీడిఎఫ్ పార్టీ గురించి మాట్లాడుకుందాం అనమాట. ఈ పీడిఎఫ్ పార్టీని ఎందుకు పెట్టారు అని అంటే, ఎప్పుడైతే మనకి ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1952లో వచ్చాయో అప్పుడు ఈ కమ్యూనిస్టులంతా కూడా ఆ సాయుధ పోరాటాన్ని నిర్మించి ఎలక్షన్స్ లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. బట్ అప్పటికే ఈ సిపిఐ మీద నిషేధం కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఆల్టర్నేటివ్ ప్లాన్ కింద వీళ్ళు ఈ పీడిఎఫ్ అనే పార్టీని స్థాపించారు అనమాట. ఇంకొకటి ఏంటిదంటే, ఈ పీడిఎఫ్ పార్టీ అనేది ఒకరు స్థాపించింది కాదండి. ఇది ఒక డెమోక్రటిక్ ఫ్రంట్. అంటే మనకి తెలిసిన విషయమే కదండి, కొన్ని పార్టీలన్నీ కలిపి ఒక గ్రూప్ కింద, కూటమి కింద ఫామ్ అవుతాయి కదా. ఇప్పుడు మీ దగ్గర ఏడ్చి సచ్చింది కూడా అదే. సింగిల్ గా పోటీ చేసి గెలిచేంత సత్తా లేదనమాట. అలాగే ఏదో గుంపుగా కూడారో ఇక్కడ కూడా ఏంటిదంటే ప్రజాస్వామ్యవాదులంతా కలిపి ఒక పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే మాటలోనే ఉంటుందండి కూటమి. ఆ కూటమి కింద ఏర్పడి ఒక తాత్కాలిక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నాయి. ఎందుకనంటే ఈ సిపిఐ పార్టీ గుర్తు మీద ఎన్నికల్లో పోటీ చేయడానికి కుదరదు కాబట్టి ఆల్టర్నేటివ్ గా ఈ పీడిఎఫ్ అనే పార్టీని పెట్టుకున్నారు. దీనిలో ఎవరైతే మనకి సరోజినీ నాయుడు గారు ఉన్నారో వాళ్ళ కుమారుడు జయసూర్య గారి పాత్ర అనేది చాలా ఎక్కువ అనమాట. నిజానికి ఏంటంటే ఈ పార్టీ పెట్టింది ఈయన ఒక్కడే కాదు, బట్
ఈయనకి ఈ పీడీఎఫ్ పార్టీకి సంబంధం ఏంటిదంటే ఈ పీడీఎఫ్ పార్టీలు ఎవరైతే ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా మాకు ఒక లీడర్ కావాలి, ముందుండి నడిపించే నాయకుడు కావాలి అని చెప్పి ఈ జయసూర్యనారాయణ ఒక లీడర్ గా పెట్టుకున్నారు, ఒక నడిపించే అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. విను, అబద్ధాలు కూడా ఎంత కమ్మగా చెప్తావంటే నువ్వు అస్సలు చెవులో నుంచి రక్తాలు గారిపోతాయి అనమాట. అంత బల్లగుద్ది చెప్తావు. పీడీఎఫ్ పార్టీని పెట్టింది జయసూర్య గారు. ఇక ఈ పీడీఎఫ్ పార్టీ తరపు నుంచే ఈ జయసూర్య గారు భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఇదండి జరిగింది. ఫస్ట్ ఏమన్నావు నువ్వు? కజకిస్తాన్ లోని టాష్కెంట్ లో పుట్టింది, ఇండియాకి సంబంధించింది కాదు, వేరే దేశానికి సంబంధించింది, ఇండియాకి వచ్చి ఇండియాని కుక్కలు చేయడానికి చూస్తుంది ఈ పార్టీ అని అన్నావు. అసలు నిన్ను మామూలుగా మాటలు కూడా రావట్లేదు నిన్ను అనడానికి. ఇక జయసూర్య నాయుడు గారిని కూడా కలిపేసావు దీనిలో. ఆ పార్టీ అనేది ఒక కూటమి కింద ఫామ్ అయిందంటే ఆ పీడీఎఫ్ పార్టీ పెట్టింది ఈయనే అని చెప్పేసి బల్ల గుద్ది మరి అబద్ధం చెప్తున్నావంటే నిన్ను అసలు ఏమనాలి? ఇంకా చాలా అబద్ధాలు ఉన్నాయి, చూద్దాం. హుజూర్ నగర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా, అలాగే మెదక్ నుంచి ఎంపీగా 2 స్థానాలలో కూడా ఆయన గెలవడం జరిగిన తర్వాత కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఆయన సీఎం కానివ్వలేదు. పీడీఎఫ్ గెలుచుకున్న స్థానాలన్నీ, కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాలన్నీ అంటే తక్కువ స్థానాలు గెలుచుకున్న వాళ్ళు కూడా సీఎంలు అయిపోతారు అనమాట. అలాగే ఉందా? అట్లయితే మన జనసేన 21 సీట్లు గెలిచింది కదా, మరి సీఎం ఈయనకి ఇవ్వచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారికి. మరి ఎందుకు వాళ్ళు తీసుకున్నారు? తక్కువ సీట్లు గెలిచిన వాళ్ళే కదా నీ ప్రకారం సీఎం అవ్వాలి. కాంగ్రెస్ వాళ్ళు సీఎం కానివ్వలేదా? కాంగ్రెస్కి వచ్చిన సీట్లు అయినప్పుడు తెలీదా? ఇక్కడ జరిగింది ఏంటిదంటే జయసూర్య గారు ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా గెలిచారు. అప్పటికి వాళ్ళకి దాదాపు 45 నుంచి 49 సీట్లు వచ్చినాయి. బట్ అధికారాన్ని ఫామ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇకపోతే ఏంటిదంటే ఈయన జయసూర్య గారు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన తర్వాత కూడా నేను పార్లమెంట్కి వెళ్ళి ప్రజా సమస్యల తరపున గళమెత్తాలి కాబట్టి నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి ఆయన ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఒక ఎంపీగా పార్లమెంట్కి వెళ్లారు. అది జరిగింది. సీఎంని కానివ్వలేదా కాంగ్రెస్ పార్టీ? అసలు నిన్ను ఎలా కొట్టాలి ఇప్పుడు? కానివ్వలేదు. పీడీఎఫ్ పార్టీ లేకుండా చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఈ కుట్రలు ఇదే పీడీఎఫ్ పార్టీని లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ అని అనింది కదండి. అసలు పీడీఎఫ్ పార్టీ ఎందుకు కనుమరుగైపోయింది అన్న విషయాన్ని నేను లాస్ట్ లో చెప్తాను. ఇదంతా విన్న తర్వాత ఈ బుద్ధి లేని కుల అహంకారికి ఎలా సమాధానం చెప్పాలో మీరే చెప్పండి. ఇదే పీడీఎఫ్ పార్టీ మీద కుట్ర చేసింది కాంగ్రెస్ అయితే అసలు పీడీఎఫ్ పార్టీయే కాదు, జయసూర్య నాయుడే లేకుండా భూమి మీద లేకుండా చేసిన కుట్రలో భాగమైంది వామపక్ష పార్టీలు, వామపక్ష పార్టీ నాయకులు. అవునా కాదా? సిఐఏ కుట్రలకి, చైనా కుట్రలకి మధ్యలో బలైపోయింది మన తెలంగాణలో పార్టీ పెట్టి నిలబడిన జయసూర్య నాయుడు అనే వ్యక్తి. జయసూర్య నాయుడు ఏం చేశారు? ఎందుకు ఆయన హత్య ఈనాటికి కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. 1962లో భారత్కి చైనాకి యుద్ధం జరుగుతున్న సమయంలో చైనాకి వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ ఇక్కడ ఉన్న ఈ వామపక్ష పార్టీ ఈ సిపిఐ చైనాకి అనుకూలంగా మాట్లాడమని చెప్పింది ఇదే జయసూర్య నాయుడు. కానీ ఆయన దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చైనాకు అనుకూలంగా మాట్లాడే ప్రసక్తే లేదు, భారత్ కోసం మాత్రమే మాట్లాడాలి అని చెప్పారు. ఎప్పుడైతే సిఐఏని, చైనాని ఎదిరించారో ఆయన చావుకి చరమగీతం పాడారు వీళ్ళందరూ కలిసి. ఇదే జయసూర్య నాయుడిని ఏ వామపక్ష పార్టీ నాయకుడైనా, ఏ వామపక్ష పార్టీ నుంచి వచ్చిన మేము మేధావులు అని చెప్పుకునే వాళ్ళైనా, ఏ ఒక్కరైనా సరే ఆయన జ్ఞాపకాన్ని ఎక్కడైనా పెట్టారా? ఈమె ఎంత చెత్తవాగుడు వాగిందో చూశారు కదండి. జయసూర్య గారిని చంపేశారు. జయసూర్య గారు ఎలా చనిపోయారో తెలుసా అండి? ఆయన న్యాచురల్ కాజెస్, అనారోగ్యంతో చనిపోయారు ఆయన. ఇక్కడ ఏంటిదంటే ఎలాంటి ఎవిడెన్స్ ఉండదు మన దగ్గర. నోరొకటి ఉంది కదా, నోరొకటి ఉంది కాబట్టి వాగేద్దాం. అసలు ఆయన ఎప్పుడు చనిపోయారు? జూన్ 28, 1964లో చనిపోయారు. ఆయన చనిపోయేటప్పటికి ఆయన వయసు సుమారు 64 సంవత్సరాలు. ఇక ఈమెం చెప్తుందంటే కావాలని చెప్పేసి చంపేశారు, ఆయన రాజకీయాల్లోనూ ఉండగానే చంపేశారని చెప్పేసి వాగుతుంది కదా ఈ వాగుడు. జయసూర్య గారు 1952 నుండి 57 వరకు మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా చురుకైన పాత్ర పోషించారు. తర్వాత 57 తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా జరిగి పూర్తి సమయాన్ని వైద్య సేవలకే కేటాయించారు. గుర్తుపెట్టుకోండి. 1957 తర్వాత కంప్లీట్గా ఆయన రాజకీయాల్లో లేరు. ఆయన ఏదైతే చదువుకున్నారో, ఏదైతే సేవ చేయాలనుకుంటున్నారో ఆ సేవ చేశారు. మరి ఆయన చనిపోయినప్పుడు 1964లో, అంటే 1957లో రాజకీయాల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత 1964లో మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్తే అప్పుడు ఈ సిపిఐ వాళ్ళందరూ కలిపి ఆయన చంపేశారా? బుద్ధి బుర్ర ఉండదా నీకు? ఇంకొకటి ఏంటంటే ఈయన డాక్టర్ అండి, హోమియోపతి డాక్టర్. ఈయన జర్మనీలో మెడిసిన్ చదివి హైదరాబాద్లో నిరుపేదలకు ఉచితంగా తక్కువ ఖర్చుతో హోమియోపతి వైద్యం అందించారు. అసలు ఆయనకి గుర్తుగా తెలంగాణలో ఏమైనా పెట్టారా అని చెప్పేసి ఒక వాగుడు వాగుతుంది అనమాట. దాని గురించి కూడా మాట్లాడతాను.
ఆయన చివరి రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. వయసు మీద పడితే ఎలాంటి అనారోగ్యాలు వస్తాయో, ఆ అనారోగ్యాల వల్లనే ఆయన నివాసంలో ప్రశాంతంగా కన్నుమూశారు తప్ప ఎవరు ఆయన్ని హత్య చేయలేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసావంటే మాత్రము మంచిగా ఉండదు నీకు. ఇంకా ఏమంటుంది, చైనాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు కాబట్టి, కమ్యూనిస్టుల మాట వినలేదు కాబట్టి అని హత్య చేసేసారంటున్నారు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే అంతటి వ్యక్తి చనిపోతే పోలీసులు అనే వాళ్ళు ఎలాంటి యాక్షన్స్ తీసుకోరా? ఇప్పటికీ కూడా ఆయన మరణం చుట్టూ ఎలాంటి పోలీస్ కేసు కానీ అనుమానాలు కానీ లేవు. ఇంకొక వాగడేం వాగావు, ఆయన జ్ఞాపకార్థం హైదరాబాద్ లో ఏమున్నాయని అడుగుతున్నా కదా, వచ్చి చూడు. హైదరాబాద్ లోని రామంతపూర్ లో ఉన్న ప్రతిష్టాత్మక ప్రభుత్వ హోమియోపతి కళాశాలకు ఆయన పేరే ఉంటుంది. దాని పేరు ఏముంటుందంటే జేఎస్పిఎస్ గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్, డాక్టర్ జై సూర్య పొట్టి శ్రీరాములు ప్రభుత్వ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్. తెలంగాణలో ఉన్న హోమియోపతి వైద్యానికి ఇది పెద్ద కేంద్రం లాంటిది. ఇంకొకటి జయసూర్య హోమియో క్లినిక్స్ తార్నక అబిడ్స్ లో ఉంటుంది. ఇక సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సరోజినీ నాయుడు గారి కుటుంబానికి చెందిన చారిత్రక భవనాలు, వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్మారకాలు కూడా ఉంటాయి. ఎవరైతే డాక్టర్ జయసూర్య గారు ఉన్నారో ఆయన మీద గౌరవంతో ఈ కమ్యూనిస్టులు తాము పెట్టిన పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి ఆయన్ని అధ్యక్షుడిగా నిలబెట్టుకున్నారు. ఆయన్ని గెలిపించుకున్నారు. ఇంకేం కావాలి నీకు ఆధారాలు? చంపేస్తారు ఆయన్ని. నువ్వు వెళ్ళి చూసావు, మరి ఆ కాలంలో పుట్టేసి ఆ కాలంలో వెళ్ళి చూసేసి మళ్ళీ వచ్చావు నువ్వు. ఎంత దుర్మార్గంగా ఆ పార్టీ నుంచి శక్తిగా ఎదిగిన వ్యక్తిని అదే పార్టీలో తమ మాట వినలేదని ఏ విధంగా మట్టు పెట్టారు. నువ్వెంత ధైర్యంగా అబద్ధం చెప్తావంటే ఎవరు వచ్చి నన్ను అడుగురు. ఒకవేళ అడిగినా సరే నా వెనకాల కొన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ వాళ్ళు నన్ను చూసుకుంటారనే ధైర్యం కదా నీకు. సిపిఐ పార్టీ వాళ్ళు జయసూర్య గారిని చంపేశారా? ఎక్కడన్నా చరిత్రలో ఉందో చూపించు. అంత పెద్ద మనిషి ఎలా చనిపోయారే అంటే ఇప్పటికీ హిస్టరీలో క్లియర్ గా ఉంది. నువ్వు ఒక కొత్త కథను క్రియేట్ చేస్తున్నావు. నిన్ను అనాలి అసలైన సూడో జర్నలిస్ట్ అని. నకిలీ జర్నలిజం చేస్తుంటావు నువ్వు. అందుకనే ఇలాంటి అబద్ధాలు అనేవి పుట్టలుగా చెప్తున్నావు నువ్వు. ఇంకెన్ని అబద్ధాలు చెప్పావో బయట పెడతాను. ఆనాటి నుంచి అంటే 1946 నుంచి 2014 వరకు ఇదే సిపిఐ పార్టీ ఏమి కథా కమిషన్లు చెప్పింది? అదే ఆంధ్రాలో ఇదే తెలంగాణలో ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారా? అధికార పార్టీలు ఎవరుంటే వాళ్ళకి పెప్పెట్టులాగా వాళ్ళు పెంచుకునే కుక్కల్లాగా తయారయ్యారే. నువ్వు నోరు ఎంత అదుపులో పెట్టుకుని మాట్లాడితే అంత మంచిది. ఎంగిలి బొక్కలకు ఆశపడే కుక్కవే నువ్వు అన్నప్పుడు మేమనడం తప్పేం లేదు. ఎంగిలి బొక్కలకు ఆశపడే కుక్కవు నువ్వు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మొరుగుతున్నావు. ఇక్కడ ఏదైతే తెలంగాణ ఆంధ్ర విడిపోయే సిచ్యువేషన్ ఉందో దానికి అసలు ఆద్యం పోసింది ఎవరు? మద్రాస్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందుకు విడిపోయింది? భాషా ప్రాతిపదికన విడిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నారు, తెలుగు వాళ్ళ మీద అధికారం చలాయిస్తున్నారు కాబట్టి మేము విడిపోతామని చెప్పేసి అప్పుడు కదా పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి సాధించుకున్నది. ఇక తెలంగాణని విడదీసేసింది వీళ్ళే అన్నట్టు మాట్లాడుతుంది. అసలు తెలంగాణ విడిపోవడానికి కారణం ఎవరు? ఉమ్మడి రాష్ట్రం ఏర్పడేటప్పుడే హక్కులు అనేవి సమానంగా ఉండాలని చెప్పేసి ఒక పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది కుదుర్చుకున్నారు. బట్ కుదుర్చుకున్న తర్వాత ఈ ఆంధ్ర పెద్దలు అనే వాళ్ళు ఏం చేశారు? చెప్పిన మాట మీద నిలబడ్డారా? వస్తున్న నిధులు గాని నీళ్లు గాని వాళ్ళ ప్రాంతానికి తరలించుకుంటున్నారు వాళ్ళు, మా తెలంగాణ వాళ్ళకి రావట్లేదని చెప్పేసి అప్పుడు కదా ఉద్యమం స్టార్ట్ అయింది. తెలియదు మనకు చరిత్ర. ఓ బుక్స్ చదువుతానని చెప్తావు, ఏం చదువుతావో ఏమో మరి. ఈ రోజు మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే ఏ ఒక్కరైనా వచ్చి ఇది తప్పు అని ఎవరైనా చెబుతున్నారా? చెప్పరు. చెప్పకపోగా ఇంకొంచెం ఆజ్యం వస్తూ ఉంటారు. ఈ సోకాల్డ్ పిల్ల మేధావులు ఎవరైతే కొంతమందిని తయారు చేశారో వాళ్ళని ప్రెస్ క్లబ్ల దగ్గరికి ఉసిగొల్పి వాళ్ళతో మాట్లాడిపిస్తూ ఉన్నారన్నమాట. తెలంగాణ మా జాగీరు, తెలంగాణ మా గడ్డ అని చెప్పేసి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళంతా పిల్ల మేధావులు. నువ్వు ముదిరిపోయిన మేధావి నువ్వు. కాబట్టి నువ్వు స్టూడియోలో ఉండి మాట్లాడతావు, బయటకు వచ్చి మాట్లాడవు అనమాట. ఈ గడ్డ మాది అని చెప్పేసి ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళంటే మీకెందుకు నొప్పి? ఉసిగొలుపుతున్నారా? ఇంకొకటి ఏంటి, ఈ గొడవ జరిగిన తర్వాత కూడా ఎవరైతే ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పారు, మళ్ళీ ప్రాంతాల వారీగా ఈ గొడవలు పెడితే మేము ఊరుకోమా, అది కూడా మంచి పద్ధతి కాదా అని చెప్పేసి ఎవరైతే ఈ తెలంగాణలో కొంచెం గట్టిగా మాట్లాడారో వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చారు కదా. తెలీదా నీకు? ఇది వినలేదా నువ్వు వినవివి ఇవి వింటే మనకి నిజాలు బయటకు వస్తాయి కదా. ఇక ఈ సిపిఎం లో ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పారు. ఎవరైతే ఇక్కడ కొంచెం ఆవేశంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్పారు, ఆంధ్ర వాళ్ళకు కూడా చెప్పారు, మళ్ళీ కూడా రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టొద్దు, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని చెప్పేసి అది పద్ధతి కాదు, పాత గొడవలను మళ్ళీ రాజస్థాన్లో మాట్లాడడం పద్ధతి కాదు అని చెప్పేసి ఈ పార్టీ శ్రేణులు అనేవి స్పష్టం చేశాయి. అన్ని కూడా స్పష్టం చేశాయి అనమాట. మరి ఇంకా ఈ రెచ్చగొట్టేది ఎవరు? ఇకపోతే నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ విషయం గురించి ఎవరు మాట్లాడట్లేదు, తెలంగాణ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు.
నీకు వేరే ఏ స్టోరీ దొరకక ఈ తెలంగాణ వాళ్ళ మీద పడి ఏడుస్తున్నావు. మళ్ళీ కవిత మీద కూడా ఏదో చేసావు అన్నట్టు. ఎందుకంటే నీ వాళ్ళలో ఉన్న తప్పులను బయటకు తీస్తే ఏకి పాత్ర వేస్తారనమాట నిన్ను. కాబట్టి నువ్వు పక్క ప్రాంతాల వాళ్ళ మీద ఏడ్చి చిల్లర ఏలుకోవాలని చూస్తున్నా చిల్లర బుద్ధిని. ఈ మొత్తం అంటే కొంచెం లాగ్ అయిపోతుంది అది. సో కొంచెం స్పీడప్ చేద్దాము. ఇక్కడ నాకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటిదంటే, ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు తెలంగాణ ఆంధ్ర కింద విడిపోయేటప్పుడు ఆంధ్ర నాయకులు ఎవరు దీనికి మద్దతు ఇవ్వలేదా? 1973 ఫిబ్రవరిలో ఎన్టీఆర్ గాని ఏఎన్ఆర్ గారు కూడా కానీ తెలుగు ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కలిసిమెలిసి ఉండాలంటే విడగొట్టడమే మంచిదని వాళ్ళే అభిప్రాయపడ్డారు కదా. ఆ తర్వాత చేగొండ హరిరామ జోగయ్య గారు కానివ్వండి, మైసూరారెడ్డి రాయలసీమ సీనియర్ నేత కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటిదంటే ఎవరి రాష్ట్రంలో వాళ్ళు ఉంటే మంచిది అని చెప్పేసి అభిప్రాయపడలేదా? తెలంగాణలో వెరుగుబాటుదనం ఉంది కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళకంటూ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే వాళ్ళు బాగుపడతారని చెప్పేసి ఈ పెద్ద మనుషులు ఎవరు చెప్పలేదా? అవేమీ నీకు బుక్స్ లో కనిపించలేదా నీకు? ఇక ప్రజెంట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు మద్దతు ఇవ్వలేదా? ఎప్పుడు ఇచ్చారో నీకు తెలీదా? గుర్తు చేస్తున్నా చూడు. 2008లో అఖిలపక్ష సమావేశంలో ప్రణబ్ ముఖర్జీ గారికి టీడీపీ తరపున తెలంగాణకి అనుకూలం అని లేఖ ఇచ్చింది ఎవరు? మన నాయుడు గారు కాదా? ఆ బుక్ చదవలేదా నువ్వు? కనిపించలేదా? అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోవడానికి కారణం వీళ్ళు మాత్రమే. ఎవరైతే కమ్యూనిస్టు భావజాలం ఉందో వాళ్ళు మాత్రమే ఈ రాష్ట్రాలు విడిపోవడానికి కారణం. మరి వాళ్లే కారణమైనప్పుడు ఆ రాష్ట్రంలో వాళ్లే పెద్ద తలకాయలు ఉండాలి, ఈ రాష్ట్రంలో కూడా వాళ్లే పాలించాలి. ఇప్పుడు వాళ్ళు ఏమైనా పాలిస్తున్నారా? ఇందిరాగాంధీ సమయంలో ఎమర్జెన్సీ వచ్చింది, ఆ ఎమర్జెన్సీని అందరూ వ్యతిరేకిస్తే వీళ్ళు మాత్రమే సపోర్ట్ చేశారంటున్నారు. సపోర్ట్ చేసింది నిజమే, బట్ అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఓపెన్ గానే స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏంటి, మేము ఇందిరాగాంధీకి సపోర్ట్ ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాము, మమ్మల్ని మన్నించండి అని చెప్పేసి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. దాని గురించి ఏమైనా మాట్లాడతావు నువ్వు? మాట్లాడవు. జస్ట్ వాళ్ళు ఎవరైతే అనుకూలమని చెప్పారో ఆ ఒక్క లైనే తీసుకుంటావు, ఆ కింద లైన్ తీసుకోవు. ఎందుకంటే ఆ కింద లైన్ తీసుకుంటే వాళ్ళని మళ్ళీ మంచోళ్ళని చేసినట్టు అవుతుంది కదా, వాళ్ళని బ్యాడ్ గా ప్రొపగండా చేయడానికి నీకు వీలవదు కదా. అందుకే నా విషయాలు చెప్పు, ఇట్లానే మాట్లాడతాను. ఎందుకంటే నిజాలను తొక్కబెట్టేసి అబద్ధాలను అరుస్తూ చెప్తున్నప్పుడు ఇలాగ పిచ్చోళ్ళు అంటారు అనమాట. ఏదైతే కమ్యూనిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యార్థులను బలవంతంగా బ్రెయిన్ వాష్ చేసేసి వాళ్ళ చదువులను వదిలేసి మీరు అడవులోకి వచ్చాడు అన్నట్టు ప్రేరేపించారని చెప్పేసి ఏదో వాగుడు వాగుతుంది. అప్పట్లో ఉన్న కుల వివక్ష, పేదరికం, పెట్టుబడిదారితనం వీటి మీద వీళ్ళు ఈ స్టూడెంట్స్ కి కాలేజీలో కొన్ని క్లాసెస్ నిర్వహించేవాళ్ళు అనమాట. ఇలా ఉంది మన పరిస్థితి, మీరు వచ్చేసి గన్లు పట్టుకోండి అని చెప్పేసి చెప్పలేదమ్మా వాళ్ళు. సిచ్యువేషన్ ఇట్లా ఉంది, పరిస్థితి ఇలా ఉంది, మీరు దాని మీద పోరాడాలి, మీరు చదువుకుంటూ మంచి పేరు తెచ్చుకుని పోరాడాలి అని చెప్పిన కథనాలు కూడా ఉన్నాయి. ఆ కథనాలు మనకు కనిపించవు. ఇక కొంతమంది స్టూడెంట్స్ ఏంటిదంటే అప్పట్లో ఉన్న ఈ కుల వివక్ష, పేదరికం, ఈ దోపిడీతనం, దౌర్జన్యం వంటి వాటిపై వాళ్ళలో కూడా ఈ వ్యతిరేకత అనేది వచ్చి వాళ్ళకు వాళ్ళు సొంతంగా ఈ ఉద్యమంలోకి వెళ్ళిన కొంతమంది కూడా ఉన్నారు. అలాగే వెళ్ళిన వాళ్ళ తల్లిదండ్రులు ఏంటిదంటే మా బిడ్డల్ని తీసుకుపోతున్నారన్న ఆవేదనలో వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. అంతే తప్ప బలవంతంగా ఏ స్టూడెంట్ ని కూడా ఎవరు ఈ కమ్యూనిస్ట్ పార్టీలోకి చేర్చుకోలేదు. బుద్ధి బుర్ర ఉండదు మనకి. భయంకరమైన ఒక భావోద్వేగాన్ని ఇక్కడ ఉన్న యువతనే టార్గెట్ గా చేసుకుని యువతలోనే నింపడం మొదలు పెట్టారు. అందుకే 1200 మంది బలిదానాలు తెలంగాణలో జరిగాయి. ఇక ఈవిడ గారు కన్నిప్పుడు ఏదైతే మనకి తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమంలో 1200 మంది చనిపోయారో, ఆ చనిపోయిన దానిలో ఎవరైనా ఈ నాయకులు కూతుర్లు ఉన్నారా అని చెప్పేసి వాగుతుంది. ఆ సమయంలో చచ్చిపోవడానికి రెడీ అయింది ఎవరమ్మా? కేసీఆర్ కదా. ఇంకొక 2 రోజులుండే ఆయన నిజంగానే చనిపోయేవాడేమో. 2009 నవంబర్లో కేసీఆర్ గారు నిరాహార దీక్ష స్టార్ట్ అయిన తర్వాత ఉద్యమం అనేది ఉద్రిక్తమైంది. ఆ టైంలో డిసెంబర్ 3వ తారీఖున శ్రీకాంతాచార్య అనే విద్యార్థి నడి రోడ్డుపై ఒంటుకు నిప్పండించుకుని అమరుడయ్యారు. ఎందుకని? ఇంకా మాకు ఇస్తాము, సపరేట్ తెలంగాణ ఇస్తామని ఇవ్వట్లేదని దోబూచులాడుతుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఆయన నా చావును చూసైనా సరే తెలంగాణ వస్తుందని చెప్పేసి ఆయన ఆ రోజు అట్లా చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 9, 2009న కేంద్ర ప్రభుత్వం ఏమన్నది? తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంది. దానికి కారణం మీ నాయకులు కాదా? డిసెంబర్ 23న మాట మార్చింది. ఆ తర్వాతే కదా మాకు తెలంగాణ రాష్ట్రం రాదేమో, కేంద్రం మమ్మల్ని మోసం చేసింది అనే తీవ్రమైన నిరాశ నిస్పృహలతోటి చాలా మంది యువత విద్యార్థులు ఉరి వేసుకోవడం, పురుగు మందులు తాగడం ఇలాంటి పనులు చేసుకున్నారు. దానికి కారణం ఎవరు? మీ సీమాంధ్ర నాయకులు కాదా? మీ సీమాంధ్ర నాయకులు కనుక ఆ రోజు తెలంగాణను, ప్రత్యేక తెలంగాణను అడ్డుకోకుండా ఉంటే ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా ఉండేది కాదేమో. ఇక నెక్స్ట్ ఈవిడ గారి కన్ను వేరే మతం మీద పడింది అనమాట. ఆ మతాన్ని కూడా తెలంగాణకి ఆపాదించేస్తుంది. ఎంత బాగా ఆపాదించేస్తుందో ఒకసారి. రజాకార్ల ముఠా నాయకుడు ఎవరు? కాసిం రజ్వీ. కాసిం రజ్వీ ఎక్కడ పుట్టాడు?
పుట్టాడు? ఉత్తరప్రదేశ్ లో. ఎక్కడ పెరిగాడు? మహారాష్ట్రలో. ఎక్కడ చచ్చాడు? పాకిస్తాన్ లో. దేన్ని నాశనం చేశాడు? తెలంగాణని. ఇదే కాసిం రజ్వీ పెట్టిన పార్టీ ఎంఐఎం పార్టీ తెలంగాణలో ఎలా అడుగు పెట్టింది? ఎంఐఎం పార్టీని ఈ కాసిం రజ్వీ పెట్టాడని చెప్పేసి ఒక వాగుడు వాగుతుంది అనమాట. దానికంటే ముందు ఈ కాసిం రజ్వీ అనేవాడు ఈ రజాకార్లు అనే ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి తెలంగాణ ఉన్న జనాల్ని చిత్రహింసలు పెట్టడం, విలీనాన్ని కోరడము, ముస్లిం మేధావులపై ఘోరమైన అరాచకాలు దాడులు చేయించాడు. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ ను ఇండియాలో విలీనం చేసినప్పుడు ఈ కాసిం రజ్వీ అనేటోడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత 1957లో కాసిం రజ్వీ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత వీడు పాకిస్తాన్ వెళ్ళిపోయాడు అని అంటుంది. పాకిస్తాన్ వీడు వెళ్ళిపోలేదు. వీడు రిలీజ్ అయిన 48 గంటలు అంటే 2 రోజుల్లో నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి అనే నిబంధన పైన భారత ప్రభుత్వం అతను విడుదల చేసింది. అలాగా పాకిస్తాన్ వెళ్ళాడు, అక్కడే చచ్చాడు. అది రీజన్. ఇకపోతే కాసిం రజ్వీ ఎంఐఎం పార్టీని స్థాపించాడు. నిజమా? ప్రూఫ్ చూద్దాం ఒకసారి. చూద్దాం. అసలు ఈ ఎంఐఎం పార్టీని 1927 నవంబర్ 12న నాటి హైదరాబాద్ సంస్థానంలో నవాజ్ ఖాన్ కిలేదార్, నవాబ్ బహదూర్ యార్జంగ్ మరియు కొందరు ముస్లిం మేధావులు కలిసి స్థాపించారు. అప్పట్లో దీని పేరు కేవలం ఎంఐఎం. మొదటి అధ్యక్షుడు బహదూర్ యాంగ్జంగ్ 1947లో చనిపోయిన తర్వాత 1946 డిసెంబర్లో ఈ కాసిం రజ్వీ అనేటోడు ఈ పార్టీకి అధ్యక్షుడు అయ్యాడు. అంతేగాని పార్టీ పెట్టింది వాడు కాదు. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుకు. తర్వాత ఈ కాసిం రజ్వీ అనేటోడు చచ్చిన తర్వాత ఈ పార్టీ ఓవైసీ చేతుల్లోకి వచ్చింది. ఓవైసీ కుటుంబము ఈ ఎంఐఎం పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎవరైతే ఈ కాసిం రజ్వీ ఆ పార్టీని ఒక రజాకార్ల పార్టీ కింద చేశాడో ఆ సిద్ధాంతాలన్నీ తీసేసి పూర్తిగా భారత రాజ్యాంగానికి లోబడి పనిచేసేలాగా మార్చారు. అది కూడా 1958లో ఏఐఎంఐఎం కింద పునరుద్ధరించారు. దానిలో కూడా పాత రజాకార్ల సిద్ధాంతాలకి తమ కొత్త పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రకటించారు. అంటే ఎంఐఎం పార్టీ ఎక్కడ పుట్టింది? భారతదేశంలోనే పుట్టింది. అది కూడా ఈ కాసిం రజ్వీ పెడితే పుట్టిన పార్టీ కాదు. అది నిజాలు తెలుసుకుని మాట్లాడు. ఇలా చెప్పాలి అంటే ఎంఐఎం ఉన్న ఏ కూటమి ఉంటే ఆ కూటమిలోనే వీళ్ళు బతుకుతారన్నమాట. మరి ఇది బానిసత్వం అంటారా? వీళ్ళు పెంపుడు కుక్కలు అంటారా? పెప్పెట్స్ అంటారా? ఏమంటారు? చాలా నోరు పడేసుకుంటున్నావు నువ్వు. చాలా ప్రతి దానికి నువ్వు 1కి 10 అనుభవించాల్సి వస్తుంది. ఎవరిని కుక్కలు అంటున్నావు? నువ్వు కుక్కవు కాబట్టి అట్లా మొరుగుతున్నావు. నీకు ఒక చిల్లర పాడేస్తారు కాబట్టి, ఎంగిలి బొక్కలు పాడేస్తారు కాబట్టి మొరుగుతున్నావు నువ్వు. ఇకపోతే ఈ ఎంఐఎం పార్టీ సిపిఐ గాని రాష్ట్రానికి ఏది మంచి అవుతుందో, లేకపోతే ఒక పార్టీ రాష్ట్రానికి ఎగైనిస్ట్ గా ఉంది అని అనుకుంటే కూటమైన దానిలో ప్రతి పార్టీ సహకరిస్తుంది. మీ దాంట్లో ఎంతమంది పార్టీలు లేరు? ఇప్పుడు సింగిల్ గాని గెలిచేశారా మొనగాళ్ళు? ఎంఐఎం పార్టీని స్థాపించింది కాసిం రజ్వీనా. అది మన చదువు సర్దార్ పటేల్ గారి గురించి మాట్లాడింది అనమాట. ఇక్కడ ఏమంటుందంటే అప్పుడు కూడా ఏదైతే ఆపరేషన్ పోలో జరిగిందో దానిలో ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని అనుకుంటే చర్చల ద్వారా ఇది అయ్యే పని కాదు అని చెప్పేసి అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైనిక చర్య ఏకైక మార్గం అని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకున్నారు. దాని వల్ల ఈ కాసిం రజ్వీ అనేటోడిని అరెస్ట్ చేయడము, ఎవరైతే రజాకారులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడము జరిగిందనమాట. ఇక కొన్ని నీతి సూక్తులు చెప్తుంది, విందామండి. ఇది విషపు కోరలు అంటే, నిజాం చేసిన దుర్మార్గాలు విషపు కోరలు అంటే ఆంధ్ర వాళ్ళ మీద పడి ఏడవడం కాదు. ఇప్పుడు ఎవరి మీద పడి ఏడుస్తున్నారు? గొడవ జరిగిపోయిన తర్వాత కూడా ఈ మంటల్ని రేపుతుంది ఎవరు? నువ్వు కాదా తెలంగాణ వాళ్ళ మీద పడి ఏడ్చేది? ఇంకా కొన్ని చెప్తుంది, విందాం. ఈ పార్టీలకి ఈ చరిత్ర అర్థం కావాలి. ఇప్పటి జనరేషన్ కి ఆ చరిత్ర అర్థం కావాలి. ఇప్పుడు ఏమంటుందంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని ఏమన్నా సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన చరిత్ర ఏంటంటే ఏదైతే ఉద్యమాలన్నీ జరిగి తెలంగాణను తెచ్చుకున్నారో ఆ ఉద్యమాల గురించి మాత్రమే మాట్లాడుకోండి. ఇప్పుడు పక్క రాష్ట్రం నుంచి ఎవడొచ్చి తెలంగాణని ఏమన్నా సరే సైలెంట్ గా ఉండండి. ఇది ఈవిడ గారు చెప్పేది. ఇక సహోదర బంధం గురించి కూడా మాట్లాడుతుంది, విద్దాం ఒకసారి. నిజాం చేసిన దుర్మార్గాలను పసిగట్టారు కాబట్టి తరిమి కొట్టారు. తెలియదు అనుకుంటా నీకు అది. కాసిం రజ్వీ లాంటి వాళ్ళు మీకు అందరికీ కూడా ఆప్తులు, ప్రియ మిత్రులు. కాసిం రజ్వీని నెత్తిన పెట్టుకున్నారు వీళ్ళు. కాసిం రజ్వీని అరెస్ట్ చేయించింది ఎవరు? కాసిం రజ్వీని మట్టు పెట్టడంలో సహాయం చేసింది ఎవరు? తెలంగాణ వాళ్ళు కాదా? నువ్వు వచ్చి చేసావా? అది ఇప్పుడు ఏం చెప్తుందంటే ఇప్పుడు ఏదైతే గొడవ జరుగుతుందో ఆ గొడవ గురించి మీరు అంతా మర్చిపోండి. ఏదైతే పాత చరిత్ర ఉందో ఆ చరిత్రను దాటుకొని ఉద్యమాలు చేసుకుని తెలంగాణను సాధించుకున్నామో ఆ పాతవి మాత్రమే తెలుసుకోండి. మీరు ఆ చరిత్రను దాటి వచ్చాం కాబట్టి సపరేట్ తెలంగాణ సంపాదించుకున్నాం కదా. ఇప్పుడు ఈ సపరేట్ తెలంగాణ సంపాదించుకున్నామని చెప్పేసి కడుపు మంట మీకు. ఫైనల్ గా ఈ సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ గురించి ఎవరేమన్నా సరే, ఎవరు ఒక్క మాట మాట్లాడినా సరే మీరు ఎదురు మాట్లాడొద్దు. ఇప్పుడున్న జనరేషన్ అంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే పాత కాలంలో ఎవరైతే నిజాంలు ఉన్నారో, రజాకార్లు ఉన్నారో వాళ్ళ చరిత్ర తెలుసుకోండి. అంతే తప్ప
గొంతెత్తి ప్రశ్న వేయొద్దు, ఇది ఆవిడ చెప్తుంది. చరిత్ర దాటి వచ్చి కొత్త చరిత్రను సృష్టించుకున్న తర్వాత పాత చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఏంది అంటే, వాళ్ళు ఎట్లాగైతే అణిచివేశారో ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చి అణిచివేస్తారు కాబట్టి దాని గురించి మీరు ఏమి మాట్లాడొద్దని చెప్పేసి ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నావు, వార్నింగ్ ఇస్తున్నావు. నువ్వు పప్పెట్లు కుక్కలు అని అంటున్నావు కదా, గుర్తుపెట్టుకో. ఎవరు ఎవరికి ఊడిగం చేస్తున్నారో, ఎవరు ఎవరి మీద పడి ఏడుస్తున్నారో, ఎవరు ఈ అగ్ని రాజేయడానికి కారణం ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. మళ్ళీ ఆ అగ్ని రాజేస్తున్నది నువ్వు. నీకు ఏపీలో కంటెంట్ ఏమీ దొరకట్లేదు అనమాట. కాబట్టి ఈ తెలంగాణ వాళ్ళ మీద పడి ఏడుద్దామని చెప్పేసి అనుకుంటున్నావు. తెలంగాణ వాళ్ళు ఎంత సహనంతో ఉంటారో, వాళ్ళు సహనం కట్టలు తెచ్చుకుంటే ఎంత దారుణంగా ఉంటుందో ఉద్యమం టైంలోనే తెలిసింది అందరికి. దానిని మళ్ళీ నువ్వు రేకెత్తించాలని నువ్వు చూస్తున్నావేమో. ఇక్కడున్న రాజకీయ నాయకులు కానీ, ఏ పార్టీ రాజకీయ నాయకులు కానీ ఎవరి రాష్ట్ర బాగుని గురించి వాళ్ళు చూసుకుంటున్నారు. పార్టీలు వేరైనా రాష్ట్రం అనేది క్షేమంగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పేసి ఎవరికి వారు అనుకుంటున్నారు. ఆంధ్రాలో కూడా అలాగే అనుకుంటున్నారని అనుకుంటున్నాను నేను. మధ్యలో నీకెందుకు బాధ ఇదంతా? ఎవడు రా మేధావులు అని అడుగుతున్నావు నువ్వు. అదే మాట ఒక్క ఓడి చేంజ్ చేసి నిన్నంటే నీ తలెక్కడ పెట్టుకుంటావు. ఏమనంటే డిబేట్ కి రమ్మంటావు. నీకు చరిత్రే సరిగ్గా తెలిసి ఏడవదు, పుస్తకాలు చదువుదానంటావు. నీకు నీ బ్రెయిన్ ఎట్లా ఉంటదంటే జస్ట్ పైన అట్ట మీద ఉన్న 4 ముక్కలు చదివేసి లోపల ఉన్న మ్యాటర్ అంతా తెలుసు అన్నట్టు బిల్డప్ ఇచ్చే రకాన్ని నువ్వు. ఇప్పుడు చెప్పాను కదా, ఏదైతే నువ్వు ఉజ్బెకిస్తాన్ కజకిస్తాన్ అని చెప్పేసి మార్చేసావు. నెక్స్ట్ ఎంఐఎం పార్టీని ఎవరో పెడితే దాన్ని కాసిం రజ్వీ పెట్టాడు అని చెప్పేసి అంటున్నావు. ఇంకా దారుణం ఏంటంటే, ఎవరైతే జయసూర్య గారు ఉన్నారో జయసూర్య గారిని మర్డర్ చేసేసారని అంత బ్లండర్ గా అబద్ధాలు చెప్తున్నావంటే అసలు నిన్ను ఏమనాలి? నువ్వు చరిత్ర మార్చి చెప్తున్నావు. నువ్వు ఇప్పుడు ఇవన్నీ రేపుతున్నావు, విద్వేషాలు అనేవి రేపుతున్నావు నువ్వు.